కొన్నిసార్లు చూడండి, ఇంట్లో వస్తువులు ఏమన్నా సరిగ్గా పనిచేయకపోతే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, పాడైపోయిన వస్తువుని రిపేర్ చేసుకొని వాడడం. ఇంకోటి ఏంటంటే, ఎలాగో పాడైపోయిందని పాత సామాన్లోడికి వేసేయడమో, డస్ట్బిన్లో ట్రాష్కి పంపించేయడం. కొన్నిసార్లు మనకి ఓపిక లేకపోతే ఆ పాడైపోయిన వస్తువుని రిపేర్ చేయడానికి, కొత్త వస్తువుని కొనుక్కోవడానికి ఎంత రేటు పడుతుందో దాదాపు అంతే రేటు పడుతుందో అనుకుంటే మనం ఏం చేస్తామంటే ట్రాష్కి పంపించేస్తాం. దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ వాడుకునే బదులు కొత్త వస్తువు కొనేసుకోవచ్చులే అని డస్ట్బిన్లో పడేస్తాం, పాత సామాన్ల వాళ్ళకి వేసేస్తాం. కానీ దేవుడు మనతో అలా వ్యవహరించడంట. ఎంత చెడిపోయామని తెలిసినా, ఎంత పాడైపోయామని తెలిసినా, ఎంత నలిగిపోయామని తెలిసినా ఇంకా నలగొట్టడంట. కొన్నిసార్లు మనుషులు ఎవరైనా నలిగిపోయిన స్థితిలో ఉంటే, ఎవరైనా సఫర్ అవుతుంటే, ఎవరైనా వీక్గా ఉంటే వాళ్ళని ఇంకా బలహీనపరచాలని, ఇంకా విరగ్గొట్టాలని, ఇంకా బాధించాలని చూస్తారు. ద్రొక్కబడుతున్న వాళ్ళని ఇంకా అణచాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. విరిగి నలిగిన స్థితిలో ఉన్న వారిని ఇంకా బాధించాలని మనుషులు ప్రయత్నం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రం నలిగిన రెల్లును విరువడు. ఆ తర్వాత 2వ మాట చూడండి, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు అనే మాట. అవిసెనార అంటే అర్థం ఏంటంటే ఫ్లాక్స్. మకమకలాడుచున్న అవిసెనార అంటే ఒక దీపం. ఇమాజిన్, ఒక చిన్న దీపం, దీపంలో నూనె అయిపోతూ ఉంది, ఒక పక్క గాలి గట్టిగా వీచేస్తుంది. ఇంక ఈ దీపం ఏ పరిస్థితికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆరిపోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే దానిలో ఆయిల్ అయిపోతుంది. వెన్ ఇట్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆయిల్, నూనె దానిలో లేనప్పుడు ఆ దీపం దానిపైన ఉన్న కొవ్వొత్తి ఏదైతే ఉంటుందో అది ఆరిపోతుంది. ఆ తర్వాత చుట్టూ వస్తున్న గాలిని బట్టి కూడా ఆ దీపం ఆరిపోద్ది. కొన్నిసార్లు మనుషులు మన దీపం ఆరిపోతుంది అనుకున్న పరిస్థితిలో ఉఫ్ అని వచ్చి ఊదేస్తారేమో. కొన్నిసార్లు ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటే కొంతమంది వచ్చే మాటలు ఇంకా డిప్రెషన్లో ఉండి జీవితకాలంలో ఎప్పుడూ బయటకు రాలేనంతగా మనల్ని డిప్రెషన్లోకి దోసేస్తాయి. ఒకసారి అంటే ఒక వ్యక్తి భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే హాస్పిటల్లో ఉన్నాడు. బంధువులు ఎవరో వచ్చారు దర్శించడానికి. 2 యాపిల్ పండ్లు, 2 ఆరెంజెస్ ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత పరామర్శించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాలండి, ఏం పర్వాలేదు, తగ్గిపోద్ది, మేము ప్రార్థన చేస్తాము, రికవర్ అయిపోతారు, గెట్ వెల్ సూన్, ఇవన్నీ చెప్పాలి కదా. వచ్చి అన్నాడంట, ఈ వ్యాధి వచ్చిందా మీకు, ఈ వ్యాధి వచ్చినాడండి మొన్నే పోయాడండి అని చెప్పాడంట. చెప్తే ఈ మనిషి పాపం ఇంకొక వారం రోజులన్నా బ్రతకాల్సినోడు నెక్స్ట్ రోజు వెళ్ళిపోయాడు. ఎందుకంటే పాపం ఆల్రెడీ జనపనార మకమకలాడుతుంది, దాన్ని ఆర్పేసి వెళ్ళిపోయాడు అంతే. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, నీ జీవితం కొంచెం ఈ ఆరిపోతున్న కొవ్వొత్తిలా ఉంటే ఇంకా ఆర్పేయాలని చూస్తారేమో, ఇంకా త్వరగా ఆర్పేయాలని చూస్తారేమో, కానీ దేవుడు మాత్రం మకమకలాడుచున్న అవిసెనారను ఆయన